అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2 ది రూల్స్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 1870 కోట్ల వరకు వసూలు సాధించడం విశేషం. దీంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే చిత్రాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐకాన్ స్టార్ తన తదుపరి చిత్రాలను ఊహకందని స్థాయిలో నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజా చిత్రంపై మేకర్స్ అట్లే కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకొని బడ్జెట్ తో అల్లు అర్జున్ అట్లే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎస్ఎస్ఎంబి 29 తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయించిన చిత్రం ఇదే. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా నిర్మాతలు 800 కోట్లు వెచ్చిస్తుండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతుండటం విశేషం. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం. అల్లు అర్జున్ అట్లీ మూవీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ కు ముందు ఈ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ సెట్ కాలేదని రూమర్లు వచ్చాయి. కానీ ఆ కొద్ది రోజులకే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా నడుస్తున్నాయని, ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందించబోతున్నారని చెప్పేలా ఓ అనౌన్స్మెంట్ విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఖుషి అయ్యారు. అయితే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేయబోతుండటంతో 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ బడ్జెట్లో 400 కోట్ల వరకు కేవలం విజువల్ ఎఫెక్ట్ కోసమే ఖర్చు చేస్తున్నారంటూ బడ్జెట్ ఖర్చు చేయడంలో అట్లీకి నిర్మాత చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. తను అనుకున్న అవుట్పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించే సినిమాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఆక్వామెన్, వండర్స్ విమెన్ కు విజువల్స్ ఎఫెక్ట్ కు అందించిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. అల్లు అర్జున్ అట్లీ చిత్ర షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ కి సంబంధించిన అన్ని పనులు కూడా చేశారని తెలుస్తోంది. ముంబైలోనే 3 నెలల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం భారీ సెట్ లో 3D స్కానింగ్ కు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ముంబై షూటింగ్ పూర్తయిన తర్వాత త్వరలోనే యుఎస్ కు కూడా వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2 ది రూల్స్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 1870 కోట్ల వరకు వసూలు సాధించడం విశేషం. దీంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే చిత్రాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐకాన్ స్టార్ తన తదుపరి చిత్రాలను ఊహకందని స్థాయిలో నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజా చిత్రంపై మేకర్స్ అట్లే కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకొని బడ్జెట్ తో అల్లు అర్జున్ అట్లే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎస్ఎస్ఎంబి 29 తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయించిన చిత్రం ఇదే. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా నిర్మాతలు 800 కోట్లు వెచ్చిస్తుండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతుండటం విశేషం. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం. అల్లు అర్జున్ అట్లీ మూవీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ కు ముందు ఈ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ సెట్ కాలేదని రూమర్లు వచ్చాయి. కానీ ఆ కొద్ది రోజులకే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా నడుస్తున్నాయని, ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందించబోతున్నారని చెప్పేలా ఓ అనౌన్స్మెంట్ విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఖుషి అయ్యారు. అయితే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేయబోతుండటంతో 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ బడ్జెట్లో 400 కోట్ల వరకు కేవలం విజువల్ ఎఫెక్ట్ కోసమే ఖర్చు చేస్తున్నారంటూ బడ్జెట్ ఖర్చు చేయడంలో అట్లీకి నిర్మాత చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. తను అనుకున్న అవుట్పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించే సినిమాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ఆక్వామెన్, వండర్స్ విమెన్ కు విజువల్స్ ఎఫెక్ట్ కు అందించిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం.
అల్లు అర్జున్ అట్లీ చిత్ర షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ కి సంబంధించిన అన్ని పనులు కూడా చేశారని తెలుస్తోంది. ముంబైలోనే 3 నెలల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం భారీ సెట్ లో 3D స్కానింగ్ కు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ముంబై షూటింగ్ పూర్తయిన తర్వాత త్వరలోనే యుఎస్ కు కూడా వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2 ది రూల్స్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద 1870 కోట్ల వరకు వసూలు సాధించడం విశేషం. దీంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే చిత్రాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐకాన్ స్టార్ తన తదుపరి చిత్రాలను ఊహకందని స్థాయిలో నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజా చిత్రంపై మేకర్స్ అట్లే కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకొని బడ్జెట్ తో అల్లు అర్జున్ అట్లీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎస్ఎస్ఎంబి 29 తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయించిన చిత్రం ఇదే. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా నిర్మాతలు 800 కోట్లు వెచ్చిస్తుండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్రచిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతుండటం విశేషం. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం. అల్లు అర్జున్ అట్లీ మూవీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ కు ముందు ఈ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ సెట్ కాలేదని రూమర్లు వచ్చాయి. కానీ ఆ కొద్ది రోజులకే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా నడుస్తున్నాయని, ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందించబోతున్నారని చెప్పేలా ఓ అనౌన్స్మెంట్ విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఖుషి అయ్యారు. అయితే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేయబోతుండటంతో 800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ బడ్జెట్లో 400 కోట్ల వరకు కేవలం విజువల్ ఎఫెక్ట్ కోసమే ఖర్చు చేస్తున్నారంటూ బడ్జెట్ ఖర్చు చేయడంలో అట్లీకి నిర్మాత చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. తను అనుకున్న అవుట్పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించే సినిమాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్పైడర్-మ్యాన్, అవెంజర్స్, ఆక్వామెన్, వండర్స్ విమెన్ కు విజువల్స్ ఎఫెక్ట్ కు అందించిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. అల్లు అర్జున్ అట్లీ చిత్ర షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ కి సంబంధించిన అన్ని పనులు కూడా చేశారని తెలుస్తోంది. ముంబైలోనే 3 నెలల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం భారీ సెట్ లో 3D స్కానింగ్ కు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ముంబై షూటింగ్ పూర్తయిన తర్వాత త్వరలోనే యుఎస్ కు కూడా వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది.